మీకు ఒక కథ చెప్తా. బాగా ఇన్న కథనే నేను చెప్తా. అదేందయ్యానంటే అనగనగనగా ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో పెనిమిటి పెద్ద పేదోడు, ఇంటామె కూడా పేదదే, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా పేదదే, వాళ్ళ తోటలకు నీళ్లు పోసే తోటమాలి కూడా పాపం పేదోడే, వాళ్ళ కారు డ్రైవర్ కూడా పేద మనిషే. అంత పెద్ద పేద కుటుంబం అన్నట్టు. అన్నట్టు ఈ కథ ఏదో సినిమాలు విన్నట్టు కొడుతున్నది కదా. ఇప్పుడు ఎందుకు తీసినానంటే మన మోదీ సారును చూస్తా అంటే నాకైతే ఈ కథనే యాదికి వచ్చింది. వల్ల మోదీ సార్ అంటే మన దేశానికి ప్రధాని కదా, కానీ సారు కాడ సొంత కారు కూడా లేదట, నొల్ల సొంత ఇల్లు కూడా లేదట. పాపం పెద్ద పేదోడు అన్నట్టు. పాండ్రి ఆ పేద మనిషిని పలకరించేసి వద్దాం మనం, రాండ్రి. అయ్యయ్యో, మోడీ సార్ అంటే ఏమో అనుకున్నా గాని నాకంటే పెద్ద గరీబోడే ఉన్నట్టున్నాడు కదా. సార్కి ఇంకా సొంత ఇల్లు కూడా లేదటనోళ్ళ, కమస్కం కారు కూడా కొనలేదట. ఏవోకోవా, ఈ నడుమ 20,000 జీతగాళ్ళు కూడా కార్లు కొనబట్టే లోన్లు పెట్టి దేశానికి ప్రధాని ఆయన కాడ కారు ఉండదా అని అనేరు. అరే నిజం అంటే సారే చెప్పిండు, నేను సొంత కారు లేని జీవిని, సొంత ఇల్లు లేని ప్రధానిని అనుకుంటా. అయితే అటుకెళ్ళా ఎలక్షన్లు ఉన్నాయి కదా, సారు వారు వారణాసి నుంచి ఓటు పడుతుండు, నామినేషన్ పత్రాలు ఇచ్చిండు. అయితే నామినేషన్లల్లో ఈయన ఆస్తులు అప్పుల లెక్కలు రాసిండుల్లా. మోడీ సారు కాడ మొత్తం 3 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయటనుల్లా. ఈ 3 కోట్ల రూపాయలల్లా 2,80,00,000 బ్యాంకులో ఫిక్స్ చేసుకున్నాడట, ఫిక్స్. ఇక చేతుల్నేమో 52,920 రూపాయలే ఉన్నాయట. పాపం సగం నెల కూడా కాలే, చేతుల 50,000 ఉన్నాయంటే నీలాకరత్తే సారుకు పైసలకు కటకట అవుతుంది కావచ్చు. అంతే కదా మరి, నెలకు కటింగ్లు పోను, టీఏలు డిఏలు కలపంగా దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు వస్తాయి సారుకు. కానీ చేతుల మాత్రం ఇప్పుడు 52,000 రూపాయలే ఉన్నాయంటుండు. లోన్లు గీన్లు ఏం లేవట. మళ్ళా నిలాకరత్తే పాపం పరిస్థితి ఎట్లుంటుందో సార్కు గిదే దలుచుకుంటా అంటే పాపం అనిపిస్తుంది. కాదోళ్ళ నాకు తెలియక అడుగుతా, ఈ నడుమ చిన్న జీతగాళ్లే కార్లు కొంటుర్రు, సొంతిల్లు ఉండాలని పైసలు మితికి తెచ్చుకొని మరి ఇండ్లు కొంటుర్రు. మరి ఈ జమానాలో కూడా మోడీ సారుకు సొంత కారు కూడా లేకపోడైంది. మొత్తానికి సారు పువ్వు పార్టీ అని అనిపించుకున్నాడు పట్టు అని కారడ్డమాడుతురు కొందరు. అన్నట్టు సారు వారి ఇంటామున్నది కదా, గదేనోళ్ళ జశోద బెన్ను మేడం. పాపం వాళ్ళు ఎన్నడో వెనకటనే వేరుపడ్డారు గాని ఎన్నికల కాగితంలో భార్య ఉన్నది, కానీ ఆమె ఆస్తి పాస్తుల సంగతి నాకు తెలియదు, ఆమెకు ఇల్లు ఎట్లెళ్తుందో కూడా నాకు అస్సలు తెలియదని రాసుకొచ్చిండు. అంటే ఇంటామతోని వేరైనాక పాపం ఆమె తింటుందా తింటలేదా, ఎట్లుంటుంది, ఇల్లు గడుస్తుందా లేదా, ఇవన్నీ పట్టించుకుంటలేడు కావచ్చు, నాకైతే తెలియదు. ఇప్పుడు రాహుల్ బాబు కాడుకద్దాం రారి. రాహుల్ బాబు కూడా చిన్నపాటి గరీబోన్ లెక్కనే కొడుతుండోలా. ఈయనకు కూడా సొంతిల్లు లేదట, కారు కూడా అసలే లేదట. మరి అటు ఇటు ఎట్లా తిరుగుతాడు కావచ్చు, ఓలా కారో ఊబర్ ఆటోనో మాట్లాడుకొని పోతాడా ఏంది, ఏందో ఏమో పట్టు. ఈ రాజకీయ లీడర్ల ఆస్తుల షిట్టా చూస్తేనే నాకు తలకాయ తిరిగినట్టు అవుతుందోలా. వీళ్ళు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద పదవులలో ఉంటారు, విమానాలు ఎక్కుతారు, గాలి మోటార్ల మీద గిర్ర గిర్ర తిరుగుతారు. కానీ ఎలక్షన్లప్పుడు మాత్రం నామినేషన్ల పేపర్లల్లా నాకు ఇల్లు లేదు, సొంత కారు కూడా లేదు, చేతుల తిప్పి కొడితే 50,000 కూడా లేవు, బాకీలల్ల పడ్డాని ఏమేమో రాస్తారు. నడుమిట్ల జనాలను కన్ఫ్యూజ్ చేస్తుంటారు.